రక్షణకి మరకైందంటే ఆ మరక అలానే ఉంటుంది. యేసయ్య క్షమిస్తాడు కానీ ఆ మరక మాత్రం అలాగే. దావీదు క్షమించాడు కానీ మరక పోయిందమ్మా. గొప్ప భక్తుడే కానీ దావీదు బత్షెబా విషయంలో తప్ప ఆ మచ్చ ఎందుకు వచ్చింది? రక్షణ ఉడుకు బయట కాపాడుకోలేకపోయాడు. ఆ మచ్చ అలాగే ఉంది. నువ్వు రక్షణ కోల్పోయావంటే, రక్షణ మళ్ళీ అపవిత్రాన్ని నడిపించుకున్నావంటే మళ్ళీ క్షమిస్తావు, మళ్ళీ భక్తురాలు అయిపోతావు. కానీ అలా రావాలి ఆ టైంలో. పాస్టర్ అన్ని విషయంలో బాగానే ఉన్నాడు కానీ అలాంటి టైంలో పడిపోయాడు. మళ్ళీ కామ వచ్చింది. ఆ రక్షణ ఎక్కడ నేను బంధం చేసుకుంటే నాకు ఆ పాయింట్ వస్తుంది, ఆ మరొక వస్తుంది బిడ్డలారా. కనుక ఎవరినో మనల్ని ఏ రీతి చూపించకుండా, మన లోపాలు చూడకుండా మన దేవుడి పని నిలబడాలంటే ప్రతిరోజు నీవు నేను రక్షణ జాగ్రత్తగా వణుకుతో భయంతో కాపాడుతుంది. ఈ వణుకు ఈ రక్షణ ఎప్పుడు వస్తాయంటే యేసయ్య శిలువ వైపు చూసినప్పుడు, ఆయన చేసిన త్యాగం వైపు చూసినప్పుడు, ఆయన కాచే రక్తాన్ని మనం త్యాగం చేసినప్పుడు, ఆయన ఎన్నో అవమానాలు పొందుతున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆ